అందరూ కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, నీవిచ్చిన యొక్క పునరుత్థాన దినమునందు, నీవిచ్చిన ఆరోగ్యమునందు, ఆయుస్సునందు నీకే వందనములు తండ్రి. నీవిచ్చే ప్రతి ఒక్క దినాన్ని ఒక పెద్ద భాగ్యంగా మేము భావించి, ఈ యొక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకునేలాగున మేము ఆలోచన కలిగి, ఈ యొక్క సంగమనందు మేము ఇది విధంగా కూడి, ఈ యొక్క గ్రంథంలో మేము చదువుకునే ప్రతి మాటలోని భావాన్ని మేము అర్థం చేసుకుని దాని ప్రకారంగా నడుచుకునేలాగున మీ కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క మాటలతోనూ, అలాగే అనేక మంది ప్రవక్తల మాటల్లోనూ మీ కుమారుని పరిశుద్ధాత్మ యొక్క సహవాసం నందు మేము తెలుసుకునేలాగున మాకు అనుగ్రహాన్ని దయచేయండి తండ్రి. ఈ యొక్క దినమందు అనేక సంఘాలలో కూడా ఇదే విధంగా కూడి మిమ్మల్ని మహిమపరచాలి, ఘనపరచాలి. ప్రాముఖ్యంగా మీ మనస్సులోని మాటలను వారు తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నప్పుడు వారి ఎడల మీదుండి మీ మనస్సును, మీ ఆలోచనను, మీ తలంపులను వారికి తెలియచేయండి తండ్రి. తెలుసుకున్నాం మేమందరము కూడా వాటిని విడిచిపెట్టకుండా మేము మా హృదయంలో భద్రపరుచుకునేలాగున మీ కుమారుని పరిశుద్ధాత్మ సహవాసాన్ని దయచేయమని, అలాగేనైనా ఎవరైతే రాలేకపోయారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగేనైనా మీ యొక్క మనస్సు యందు ఆసక్తి కలిగి మీ యొక్క సత్యవాక్యాన్ని సరిగా తెలుసుకోవాలని ఆసక్తి గల ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క గ్రంథంలో మాటలు అర్థమవులాగున వినులాగున వారికి అవకాశాన్ని అనుగ్రహిస్తారని భావిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, గడిచిన ఆదివారమున మానవుని తలంపులు, మానవుడు అలాగే ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తలంచుకునేవి మనం ఏ విధంగా తలంచుతారు, అలాగే ఏ విధంగా తలంచాలి ఒక క్రైస్తవుడు అనేది ఆలోచన చేశాం. అయితే తలంచడం అనంటే ఒకటి జరిగిపోయిన దానిని జ్ఞాపకం చేసుకోవడం, తలంచుకోవడం అంటే రెండు ఆలోచించడం అని మనం తెలుసుకున్నాం. అయితే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తున్నారు అని ఆలోచన చేశాం. అదేవిధంగా ఎలాంటి జ్ఞాపకాలను మనం జ్ఞాపకం తెచ్చుకోలేక క్రైస్తవుడు అనే విషయాల గురించి కూడా ఆలోచన చేశాం. ప్రాముఖ్యంగా మానవుని తలంపు ఏ విధంగా ఉండాలి, క్రైస్తవుని తలంపు కావచ్చు, లేదా ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్క మానవుని తలంపు కావచ్చు, ప్రతి ఒక్క తలంపులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉన్నాయి అనే ఆలోచన మనం చేయగలిగితే మానవుడి తలంపులన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవడం అవసరం లేదు. ఎందుకంటే మనము మానవులుగా జన్మించాము కనుక మన తలంపులు ఏ విధంగా ఆలోచిస్తాయో మనకు తెలుసు. కానీ తండ్రి అయిన దేవుని తలంపులు ఏ విధంగా ఉంటాయనేది మనకు తెలుసా? ఒక మనిషి తలంపులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోగలడేమో కానీ తండ్రి అయిన దేవుని తలంపులు ఏ విధంగా ఉంటాయి అనేది తెలియదు. ఆయన తలంపులు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం చదువుదాము. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. తండ్రి అయిన దేవుని తలంపులు అంటే ఎలాంటివంట? బహు విస్తారమైనవి. మానవుని తలంపులతో పోల్చుకుంటే దేవుని తలంపులు బహు విస్తారమైనవి. దావీదు ప్రవక్త ఏం చెప్తున్నాడండి? ఆయన తలంపులు ఎలాంటివంటండి?
చాలా విస్తారమైనవి. అలాగే ఎలాంటివంట, ఇంకా చదువుదాం కింద. వాటిని వివరించి చెప్పెదననుకుంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. ఒకవేళ ఆ తలంపులను వివరించి చెప్పాలనుకున్నా అది లెక్కకు మించి ఉన్నాయి. అది అసాధ్యమైనది. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు ఎలాంటివంటండి? లెక్కకు మించి ఉన్నవి. అలాగే కింద చదవండి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. ఆలోచించడంలో, తలంపులలో ఆయనకు సాటి అయిన వారు ఎవరు కూడా లేదు. మానవుడు అనుకుంటాడు ఏమని? నా తలంపులు, నా ఆలోచనలు నాకు ఎవరు సాటి ఉండకూడదు. అవునండి. నేను చేపట్టే క్రియలు, పనులు, నేను ఆలోచించే ఆలోచనలు ఎవరికి తెలియకూడదు, ఎవరికి అందనంత ఎత్తులో ఉండాలి అని మానవుడు ఏం చేస్తాడండి? చాలా ఆలోచిస్తాడు. మానవుని తలంపులు ఆలోచించినప్పుడు, తీసుకున్నప్పుడు, ఆ నిర్ణయాలను చేస్తున్నప్పుడు ఏమనుకుని చేస్తాడండి? ఈ భూప్రపంచం మీద లేదా నేను ఉన్న ఈ ప్రాంతంలో నాకన్నా గొప్పవాడు ఎవరు ఉండకూడదు. ఆ విధంగా ఆలోచన చేయాలి, ఆ విధంగా నా తలంపులు ఉండాలి, ఆ విధంగా నా పనులు ఉండాలి. ఎవరైనా ఈ విధంగా చేయాలనుకుంటే ఎలా చేయగలాలి? చేయలేం మనం అనుకోవాలి అని మానవుడు తలంపుల్లో ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నిజానికి మానవుని తలంపుల కన్నా దేవుని తలంపులు ఎలాంటివండి? విస్తారమైనవి. అవి అసలు చెప్పడానికి కూడా లెక్కలేనివి. ఆయన చేసిన క్రియలు ఎలాంటివండి? మరొకసారి ఈ మాట మనం చదువుదాం. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, ఆయన జరిగించు ఆశ్చర్య క్రియలు. ఆశ్చర్యం అనంటే ఎవరు చేయలేని క్రియలైతేనే ఆశ్చర్యమైన క్రియలు. అందరూ చేయగలిగిన క్రియలైతే అవి ఆశ్చర్యమైనవేం కాదు, అద్భుతమైనవేమి కాదు. కానీ ఎవరూ చేయలేని క్రియలు చేయాలంటే ముందు తలంపు ఉండాలి. ఆ తలంపులు దేవునికి ఎలాంటివంట? మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. మన ఎడల దేవునికున్న తలంపులు ఏంటంటే బహు విస్తారమైనవి. వాటిని లెక్కింపలేము. అందుకే కింద ఏమన్నాడు? వీటిని వివరించి చెప్పదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. వివరించి చెప్పాలనుకుంటే కూడా అది లెక్కకు మించి ఉన్నాయి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన తలంపులు ఎవరి ఎడల? మన ఎడల. ఎలాగా ఆయన ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, ఆయన తలంపులు ఉన్నాయి. కనీసం వాటి గురించి కూడా మనం మాట్లాడడానికి, వివరించుకోవడానికి, లెక్కించుకోవడానికి కూడా అది సరిపడనది. అవునండి. కింద అదే చెప్తున్నాడు, చదువుతున్నాడు. నీకు సాటి అయిన వాడొక్కడను లేడు. ఈ భూ ప్రపంచం మీద మానవుడు అనుకోవచ్చు ఏమని అనుకోవచ్చు? మానవుడిగా నాకు సాటి ఎవరు ఉండకూడదు. నేను తలంపులు ఆలోచించి చేపట్టే క్రియలు ఎవరు చేయకూడదు. అవి ఎవరు ఊహించలేకుండాలి. వారెవరు కూడా చేయడానికి ఆలోచన చేయకూడదు అని మానవుడు ఎంత ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నా, చేపట్టినా చివరికి ఏమవుతుందండి? మానవుడుకు ఒకడు చేయబట్టిన క్రియల కన్నా వాడిని తలదన్నేవాడు ఇంకొకడు వస్తాడు. వాడు తలంపులు అద్భుతములు, ఆశ్చర్యములు అనుకున్న వాడు తలంపులను తలదన్నే తలంపులు గలవాడు వస్తాడు, పుడుతూ ఉంటాడు. అప్పుడు ఏమైపోతుంది? వాడు తలంపులు ఆశ్చర్యమని అవుతాయా? కానే కావు. కానీ యెహోవా
తండ్రి అయిన దేవుని క్రియలు, ఆయన తలంపులు నిజంగా ఎలాంటివండి? ఎవ్వరు కూడా వర్ణించలేదు, ఎవరు కూడా లెక్కించలేదు, ఎవరు కూడా చేపట్టలేదు. అది మానవుని పట్ల ఆయనకున్న తలంపులు. అది దేవుని విషయంలో అయితే మానవుని తలంపులు ఏ విధంగా ఉంటాయనంటే, మానవుని తలంపులు ఏ విధంగా ఉంటాయనంటే, లోక ప్రకారంగా ఆలోచన చేద్దాం. బైబిల్ ఏం చెప్తుంది? మానవుని తలంపులు ఏ విధంగా ఉంటాయని చెప్తుందంటే, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం అండి. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. నీతిమంతుల తలంపులంట న్యాయయుక్తములు. ఎవరి తలంపులు న్యాయయుక్తములు? నీతిమంతుడుగా ఉన్నవాడి తలంపులే న్యాయంగా ఉంటాయి. అవునా? నీతిమంతుడు అనుకున్నవాడు ఆలోచన విధానం, తలంపులు అవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి? న్యాయంగా ఉంటాయి, ఆశ్చర్యపరిచేటట్టుగా ఉంటాయి, ఆ తలంపులకు సాటి ఎవరూ లేనట్టుగా ఉంటాయి. అది నీతిమంతుడికి. మరి భక్తిహీనుడికి కింద చదువుదాం. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుడు ఆలోచనలు, భక్తిహీనుడు తలంపులు ఏ విధంగా ఉంటాయండి? మోసకరముగా ఉంటాయి. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు ఎవరి ఎడల, మన ఎడల ఎలా ఉన్నాయి? లెక్కించలేనట్టుగా ఉన్నాయి, వివరించలేనట్టుగా ఉన్నాయి, ఆశ్చర్యపరిచేటట్టుగా ఉన్నాయి, ఆయనకి ఎవరు సాటి లేదు అన్నట్టుగా ఉన్నాయి. ఆ విధంగా మానవుడు ఆలోచనలు ఉండాలి అంటే వాడు నీతిమంతుడై ఉండాలి. నీతిమంతుడి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? నీతిమంతుడి ఆలోచనలకి ఎవరో సాటి చెప్పలేరు, ఎవరో అడ్డు చెప్పలేరు. ఎందుకంటే అది న్యాయమైనగా ఆలోచనలు ఉంటాయి, న్యాయంగా తలంపులు ఉంటాయి. కాబట్టి దాన్ని ఎవరు ప్రశ్నించలేరు, ఎవరు దాన్ని తొలగించడానికి లేదు, ఆశ్చర్యపోవలసిందే. కానీ భక్తిహీనుడు ఆలోచనలు ఎలా ఉంటాయంటండి? మోసకరముగా ఉంటాయి. నేడు సమాజంలో కనిపించే మనుషుల ఆలోచనలు, తలంపులు మనం చూసినప్పుడు మోసకరమైనవిగా ఉన్నాయా, న్యాయబద్ధముగా ఉన్నాయంటే ఒకరిని ఒకరు మోసపరుచుకునేటట్లుగానే ఉన్నాయి. అవునా? నేను ఈ ప్రపంచంలో ఉన్న వారందరిలో తెలివి గలవాడిగా ఉండాలి, లేదంటే మంచి ఆలోచన గలవాడిగా ఉండాలి, మంచి తలంపులు గలవాడిగా ఉండాలి అని మానవుడు అనుకుని ఏం చేస్తాడు? ఎదుటివాడిని మోసం చేయాలని చూస్తాడు. ఎదుటివాడిని మోసం చేయడంలోనే వాడు గొప్పతనమని ఆలోచన చేస్తాడు. ఎదుటివాడిని మోసం చేయడం వలనే నేను మంచి తలంపులు గలవాడిని, మంచి ఆలోచన గలవాడిని అని ఆలోచన చేస్తాడు. అవునండి? ఒక మనిషిని కించపరిచే ఆలోచనలు, మోసపరిచే ఆలోచనలు, ఆ ఆలోచనలు గలవాడే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు అలాగే కనిపిస్తుంటారు. అవునండి? ఈ సమాజంలో ఉన్నది ఎవరిని చూసినా సరే ఎలా కనిపిస్తారు? వారి ఆలోచనలు, వాళ్ళ తలంపులు ఎలా ఉంటాయి? ఎదుటివాడిని ఏ విధంగా మోసం చేయాలి. ఒక వ్యాపారం చేసేవాడు కావచ్చు, ఒక చదువు చెప్పేవాడు కావచ్చు, ఒక ఉద్యోగం చేసేవాడు కావచ్చు, ఒక రాజకీయ రంగంలో ఉన్నవాడు కావచ్చు, ఒక సినీ రంగంలో ఉన్నవాడు కావచ్చు, చివరికి ఒక క్రైస్తవత్వంలో ఉన్నవాడు కావచ్చు. ఎవరైనా ఆలోచన చేసేది ఎలాగానంటే అందరినీ కూడా ఆకట్టుకోవాలి, అందరూ దృష్టి నా వైపు తిరగాలి, ఆ విధంగా నేను జీవించాలంటే నా తలంపులు ఒక లెవెల్లో ఉండాలి, నా తలంపులు ఎవరి అంతు చిక్కని విధంగా ఉండాలి, నా తలంపులు అందరినీ ఆశ్చర్యపరిచేటట్టుగా ఉండాలి, నా మాటలు, నా క్రియలు ఎవరికి సాటి
లేనట్లుగా ఉండాలి అని మనిషి ఆలోచిస్తున్నాడా లేదా? ఖచ్చితంగా ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచించబట్టే అనేక మంది వారి తట్టు తిరుగుతున్నారు. ఎన్నో అబద్ధాలు చెప్పడం చేత, నటించడం చేత, అది మోసం కాదా? అబద్ధం చెప్పడం వల్ల మోసమే సంభవిస్తుందా? నటించడం వల్ల మోసం సంభవిస్తుందా? ఖచ్చితంగా. పెద్దలు చెప్తూ ఉంటారు. ఏంటంటే అది వివాహం చేయాలంటే అంట 100 అబద్ధాలు ఆడినా సరే వివాహం చేయాలంట. అవునండి. అదే సూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఏ రంగంలోనైనా సరే, ఎవరి తలంపుల్లోనైనా సరే, మనిషి నాకు సాటి ఎవరూ లేదు అనిపించుకోవడం కోసమో, అది దొంగతనం చేయని, ఏమండి, ఏ పనైనా చేయని, అది ఏ విధంగా ఉండాలనుకుంటాడు మనిషి అంటే, నేను ఏ పని చేయని, ఏది ఆలోచించని, ఏది తలంపు తీసుకొని, అది ఏ విధంగా ఉండాలనుకున్నాడండి? నాకు సాటి ఎవరు ఉండకూడదు. నేను ఆలోచించిన ఆలోచన, నా తలంపులు ఎవరికి తెలియకూడదు, అంతు చిక్కకూడదు. నేను చేపట్టే క్రియలు, పనులు ఎవరు చేయలేని విధంగా ఉండాలి అని మనిషి ఏం చేస్తున్నాడండి? ఎన్నో మోసకరమైన ఆలోచనలు చేస్తున్నాడు. అలా మోసం చేసి భక్తిహీనుడుగా అవుతున్నాడు. కానీ నిజానికి ఎవరికి సాటి లేదు. ఎవరి క్రియలు, ఎవరి తలంపులు ఆశ్చర్యకరమైనవి అంటే, న్యాయబద్ధంగా ఉన్నవాడు ఆలోచన, నిజాయితీగా ఉన్న ఆలోచన, నీతిగా ఉన్నవాడి ఆలోచన ఏమవుతుంది? అది స్థిరంగా నిలబడుతుంది. 10 మందిని ఆశ్చర్యపరుస్తుంది. అది న్యాయబద్ధంగా ఉంటుంది. వాడికి ఎవరు సాటి చెప్పడానికి లేదు ఇంకా. అది దేనిలో ఉంది అనంటే, మోసంలో లేదు, అన్యాయంలో లేదు, అబద్ధంలో లేదు, నటనలో లేదు. దేనిలో ఉంది? న్యాయంలో ఉంది, నీతిలో ఉంది. న్యాయము, నీతిలో, నీతిగల ఆలోచనలు, న్యాయము గల ఆలోచనలో ఏముందంటే 10 మందిని ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. తలదించుకునేటట్లుగా చేయదు. నీకు సాటి ఎవరు లేరు అని చెప్పేటట్లుగా ఉంటుంది. దేవుని తలంపులు ఏ విధంగా ఉన్నాయి, మానవుని తలంపులు ఏ విధంగా ఉన్నాయి, ఏమైనా పోల్చుకోవడానికి అవకాశం ఉందా? మానవుడు ఆలోచించడానికి అవకాశం ఉందా? నేను ఆశ్చర్యపరిచే తలంపులు నా ఎడల ఉన్నాయి అని మానవుడు ఏ ఒక్కదైనా అనుకోగలమా? అనుకోలేం. న్యాయము గల ఆలోచనలు నా ఎడల ఉన్నాయి, నీతిగల
జాలి కలుగుతుందా? అబద్ధం ఆడేవాడి వైపు చూసి మనకి జాలి కలుగుతుందా? కలగదు. మోసం చేసేవాడిని చూసినప్పుడు మనకి జాలి కలుగుతుందా? కలగదు. నటించేవాడిని చూసి మనకి జాలి కలుగుతుందా? కలగదు. వాడు నిజంగా ఉన్నా వాడు ఒకప్పుడు నటించినాడు కాబట్టి వాడి ఎడల జాలి చూపించలేం. తండ్రి అయిన దేవుడు కూడా నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు, నిన్ను నీవు నటించుకుంటున్నావు, నీకు నీవు అబద్ధం ఆడుకుంటున్నావు, అబద్ధంలో బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు. నీ జీవితం ఒక అబద్ధం, నీ జీవితం ఒక నటన, నీ జీవితం ఒక మోసం. దానికి విలువేమన్నా ఉంటుందా? విలువ ఉండదు. నదుల పట్ల నీవు గొప్ప తెలివి గలవాడురా, లేదంటే మంచి తెలివితేటలు ఆలోచనలు గలవాడురా, లేదా మంచి తలంపులు ఉన్నవాడురా వీడు అని మనుషుడి ఎడల అనిపించుకోగలవేమో కానీ దేవుని ఎడల దేవుని ఎడల జాలి చూపిస్తాడా? జాలి చూపించడు. జాలి చూపించకపోతే తలాంపు నాలో ఉంది అని మానవుడు ఏమనుకుంటాడండి? దేవుని లెక్క చేస్తాడా? నాకు చాటి ఎవరు లేదు. ఒక శాస్త్రవేత్త ఏమనుకుంటాడు? ఒక కరెంట్ కనుక్కున్న శాస్త్రవేత్త కావచ్చు అండి, లైట్ బల్బు కనుక్కున్న శాస్త్రవేత్త కావచ్చు, ఈ భూ ప్రపంచంలో చాలామంది చాలా కనుక్కున్నారు అవునండి. ఏది కనుక్కున్న వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా సరే, వాళ్ళలో గర్వం ఏర్పడుతుందా? ఈ ప్రపంచమే నన్ను చూస్తుంది, ఈ ప్రపంచమే నన్ను ఆరాధిస్తుంది, నేనే దేవుణ్ణి, నాకన్నా గొప్పవాడు, నా అంత తెలివి గలవాడు, నా అంత ఆలోచన గలవాడు, నా అంత తలంపులు ఉన్నవాడు ఎవడు కూడా లేడు అని మనిషి అనుకుంటూ ఉంటాడు. ఒక పరిస్థితికి వెళ్ళినప్పుడు ఒక ఐశ్వర్యవంతుడు కూడా అనుకుంటాడు ఏమని? నేను సంపాదించిన ఆస్తి ఎవరూ సంపాదించలేకపోయాదంటే నా అంత తెలివి గలవాడు ఎవరూ లేరు, నాకున్న తలంపులు గలవాడు ఎవరూ లేరు, నాకున్న ఆలోచన గలవాడు ఎవరూ లేరు అనుకుంటాడని కూడా ఒకానొక పరిస్థితిలో ఖచ్చితంగా అనుకుంటాడు, నాకన్నా గొప్పవాడు ఎవడు లేడని. కానీ నిజానికి తండ్రి అయిన దేవుని తలంపులు ఎలాంటివి అంటే ఆశ్చర్యకరమైనవి, ఆయన క్రియలు ఆశ్చర్యకరమైనవి, లెక్కింపలేనివి, అవి వివరించుకోవడానికి సరిపోనివి, వాటికి సాటి ఎవరు లేదు అన్న స్థాయిలో దేవుని తలంపులు ఉంటే, మానవుడు చేసే తలంపులలో ఏమనుకుంటున్నాడండి? నాకు ఎవరు సాటి ఉండకూడదు అనుకుంటున్నాడు, నాకెవరు సాటి లేదనుకుంటున్నాడు అనుకుని మోసకరమైన ఆలోచనలు, నటనాకరమైన ఆలోచనలు చేపడుతున్నాడు. కానీ నిజానికి అలాంటి ఆలోచనలు గలవాడు భక్తిహీనుడు. ఆ భక్తిహీనుడు ఏం చేయాలి? అలాంటి మార్గాన్ని విడిచిపెట్టేయాలి, అలాంటి తలంపులను
ఏం చేయాలి? దుష్టులు తలంపులను ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టి ఏం చేయాలంట? తండ్రి అయిన దేవుణ్ణి ఆస్వాదించాలి. అప్పుడే నీకు నీ ఎడల జాలి చూపిస్తాడు, క్షమ కలుగుతుంది. లేదు, నేను ఈ విధంగా జీవితకాలం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నటనా జీవితంలో బ్రతికేస్తాను అనుకుని మనం జీవించేస్తూ బ్రతికేస్తున్నాం అనుకోండి, మానవుని దృష్టిలో నీవు గొప్పవాడిగా చనిపోవచ్చేమో కానీ దేవుని దృష్టిలో మాత్రం నువ్వు క్షమాపణ లేని వాడివి, జాలి అనేది లేనివాడివి. నిజానికి మానవుని తలంపుల పట్ల నిజంగా తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా కింద మనం చదువుకుంటే ఈ యొక్క ప్రవక్త ఏమని చెప్తున్నాడు? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. తండ్రి అయిన దేవుని తలంపులంట ఎలాంటివి? మానవుని తలంపుల వంటివి కావు. మానవుడు ఆలోచించే ఆలోచనలు లాంటివి కావు. మనం ఆలోచించే ఆలోచనలు లాంటివి కావు అసలు తండ్రి అయిన దేవునివి. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్కు ఏంటంటే, మీరు వెళ్ళే మార్గం ఉంది చూడు, ఆ మార్గము నా మార్గం లాంటిది కాదు. మీరు ఆలోచించే ఆలోచనలు ఉన్నాయి చూడు, తలంపులు ఉన్నాయి చూడు, ఆ తలంపులు నా తలంపుల వంటివి కావు. నాకు ఎవరు, నా తలంపులకు సాటి అయిన వారు ఎవరూ లేరు. అవునా? నా త్రోవలో నడిచే త్రోవ కలిగి తెలిసిన వ్యక్తి ఎవరు లేరు. ఇది దేవుని వాక్కు అని చెప్పేస్తున్నాడు. ఏమని? ఈ భూ ప్రపంచం మీద ఏ నరుడైనా నేను ఆలోచించేటట్లుగా ఆలోచన చేయగలడా? నేను నిర్మించిన నిర్మాణాలు నిర్మించగలడా? నేను కలిగించిన ఈ సృష్టి యొక్క క్రియలు చేయగలడా మానవుడు? చేయలేడు. అసలు తలంపులకే అంతు చిక్కనివి. అందుకే కింద ఏమని చెప్తుండండి, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తున ఉన్నాయి? అంత ఎత్తును ఎలా ఉన్నాయి? ఆకాశము భూమికి పైన అంత ఎత్తున ఎలా ఉంది? ఏ మానవుడైనా వాడి తలంపులలో కనుగొనగలడా? వాడి తలంపులతో అది చేయగలడా? అలా నిర్మించగలడా? వాడి వల్ల కాదు, మానవుల వల్ల కాదు. అందుకే ఆయన తలంపులు న్యాయబద్ధమైనవి, ఆయన తలంపులు నీతికరమైనవి కాబట్టి ఆయనకి ఎవరు సాటి లేదు. కానీ మానవుడు ఏమనుకుంటూ ఉంటాడండి? నేనే తెలివిగలవాడిని అనుకుంటాడు. మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నవి. మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నాయి. ఎందుకు ఆకాశాన్ని భూమిని పోల్చాడనంటే, మానవుని ఆ తలంపులు ఏ విధంగా ఉంటాయండి? దేవుడు కలిగించిన ఆ ఎత్తులో, ఆకాశం ఉన్నంత ఎత్తులో మానవుడు ఏదైనా సాధించగలడా? లేదు. అంత ఎత్తుకు మించిన ఆలోచనలు కానే కావు. తండ్రి అయిన దేవుని తలంపులకు తల్లిదండ్రిన తలంపులు మానవుడికి కానే కావు. ఎందుకంటే మానవుడు అనుకుంటాడు ప్రతి ఒక్కరి తలంపులు నేటి ప్రస్తుత కాలంలో అందులో ఒకరి తలంపులు ఒకరికి సులువుగా అర్థమైపోతున్నాయి. అవునండి? మాట్లాడకపోయినా లేదా పరిచయం లేకపోయినా ఒకరు తమ ఆలోచనలో ఏమి ఆలోచిస్తున్నారు, ఎలాంటి తలంపులు చేస్తున్నారు అని ఒక మనిషి పట్ల కనుక్కోగలుగుతున్నాడే. మరి మానవుల తలంపులన్నీ కూడా ఎవరికి తెలుసండి? నీ తలంపులన్నీ అంట యెహోవా దేవుడికి తెలుసు అంట. అందుకే నీ పడక, నీ నడక, అవునా, ప్రతిదీ కూడా ఆయన తెలుసు. ప్రతిదీ కూడా తెలుసు. ఎందుకంటే మన తలంపుల కన్నా గొప్ప తలంపులు గల వారికే
ఈజీగా సులువుగా అర్థమైపోతుంది. అవునండి. తెలివి గలవాడికి తెలివి తక్కువ వాడు చేసే పనులు సులువుగా అర్థమైపోతాయా? ఖచ్చితంగా అర్థమైపోతాయి. వాడు ఏం చేస్తున్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు, వాడు సరిగా ఆలోచిస్తున్నాడా, సరిగా ఆలోచించట్లేదా, వాడు చేసేది తప్ప లేదా సరైనదా, వాడు చేసేది మోసమా లేదా మోసం లేనిదా, వాడు చేసేది నటన లేదా న్యాయంగా ఉన్నవాడా అనేది ఎవరికి అర్థమవుతుందండి? కొద్దిగా తెలివి గలవాడికి అర్థమైపోతుంది తెలివి తక్కువ వాడు చేసే పనులు. అలాంటిది మానవుని తెలివితేటలన్నీ కూడా, ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా దేవుని తలంపులంటివి కావన్నప్పుడు, దేవుని తలంపులు చాలా గొప్పవైనప్పుడు మానవుని తలంపులు ఎలాంటివో దేవునికి తెలుసా? ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా తెలుసు. మానవుని తలంపులు ఏ విధంగావో తెలుసు దేవునికి. మానవుని తలంపులంట ఇలాంటి భక్తిహీన తలంపులు, ఇలాంటి దుష్టుల తలంపులు అంటే ఎలా ఉంటాయంట? 59వ అధ్యాయము 7వ వచనం చదువుదామండి. ఇదే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. వారి కాళ్ళు పాపము చేయు పరుగులు పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. ఎవరి భక్తిహీనులు, దుష్టులు అనుకున్న వాళ్ళు ఇలాంటి వారి కాళ్ళు అంట ఏం చేస్తాయంట? పాపము చేయి పరిగెత్తుచున్నవి. పాపము చేయడానికే పరుగులు తీస్తున్నాయంట, కానీ వాడు నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా ఉండడానికి కాదు. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. నిరపరాధులుగా ఉన్న వాళ్ళని చంపడానికి త్వరపడతాయి. ఎవరి దగ్గర అయితే నీతి ఉంటుందో, ఎవడైతే నిరపరాధో, అపరాధం లేదో, ఎవడైతే పాపాత్ముడు కాదో అలాంటి వాడిని చంపడానికి పరుగులు తీస్తాయంటండి. అదే జరిగిందా? క్రీస్తు విషయంలో అదే జరిగిందా? ఆయన నిరపరాధి, ఆయనందు ఏ దోషము లేదు, కనబడలేదు. ఎవరైనా నిందించడానికి ఆస్కారం లేదు. ఇది పలానా దోషం ఉంది ఆయన ఎడల అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఏం చేయబడింది? ఈ భక్తిహీనులు, ఈ దుష్టులు అనుకున్నవారు, నటించేవారు, మోసకరమైన వారు, అబద్ధమాడు వారు ఏం చేశారండి? క్రీస్తుని ఏం చేశారు? సిలువ వేశారు, హతమార్చారు. బలమైన వాడు బలహీనుణ్ణి చంపుతూ ఉంటాడు. తెలివి గలవాడు, ఆలోచించేవాడు, తలంపులు గలవాడు తలంపులు తక్కువగా ఉన్నవాడిని సులువుగా మోసం చేస్తాడు, సులువుగా చంపేస్తాడు. అవునా? కానీ తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు కూడా మోసం చేయలేదు. ఎందుకంటే నీ తలంపుల కన్నా ఆయన తలంపులు చాలా గొప్పవి. కాబట్టి ఆయన మనం మోసం చేయలేం. కానీ నిజానికి మనం ఎవరిని మోసం చేస్తున్నాం? మన పక్కన వాళ్ళు మోసం చేస్తున్నామంటే కానే కాదు. దేవుని వాక్యం అది చెప్తుందంటే కాదు. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఏ విధంగా మోసం చేసుకుంటున్నాం? అబద్ధమాడి, అబద్ధపు జీవితంలో బ్రతుకుతూ మోసం చేసుకుంటున్నాం. నటన జీవితంలో ఉండి మనం మోసం చేసుకుంటున్నాం. నా తలంపులు చాలా గొప్పవి, నా ఆలోచనలు చాలా గొప్పవి అని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఎందుకంటే నీ తలంపుల కన్నా తలంపులు గొప్పవైనవి ఉన్నాయి. నీ మార్గం కన్నా సరైన మార్గం మంచిది ఉంది. అది తెలుసుకోగలిగిన తలంపులు నీకున్నాయా? అది ఆలోచించే ఆలోచనలు నీకున్నాయా? ఈ భూప్రపంచం మీద మానవుడు తలంపులతో వాడు కనుగొనేది, వాడు ఆలోచించేది, వాడు నిర్ణయించుకునేది, వాడు చేసేది సాటి లేనిది అని మానవుడు అనుకున్నంత మాత్రాన వాడికి ఎవరు సాటి లేదని కాదు. కింద ఇంక చదివితే, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. వారి తలంపులు ఏ విధంగా ఉంటాయి? పాపహేతుకమైన తలంపులే ఉంటాయి. ఈ భక్తిహీనులు అనుకున్న తలంపులు.
ఈ దుష్టులు అనుకున్న వారి తలంపులు. ఒక మాటలో చెప్పాలంటే ఈ భూ ప్రపంచం మీద ఉన్న మనలాంటి వారి తలంపులు ఎలా ఉంటాయండి? పాపహేతమైన తలంపులే ఉంటాయి. పాపాన్ని కలిగించే తలంపులే, పాపంలో నడిపించే తలంపులే. కానీ నిజానికి మానవుడికి తెలియందేంటి? మానవుడికి తెలియదేంటి? మానవుడికి తెలియదు ఏంటండి? మానవుడు నేరం చేస్తున్నాడు అనుకో, రోడ్డు మీద ఒక హత్య చేస్తున్నాడు, లేదా దొంగతనం చేస్తున్నాడు. వాడి తలంపులను, వాడు చేపట్టే క్రియలను ఎదుటివాడు పట్టుకోవడం కోసం తెలివిగా తలంపులతో ఏం చేస్తున్నాడు? ఒక కెమెరాని అమర్చుతున్నాడు. అవునండి, ఒక కెమెరాని అమర్చి ఆ కెమెరా ద్వారా ఏం చేస్తున్నాడు? మానవుని తలంపులు ఎలా ఆలోచిస్తున్నాయి, మానవుని క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది పసిగడుతూ ఉన్నాడు. కానీ ఒక మానవుడే ఒక మానవుని పట్టుకోవడానికి, వాడు క్రియలు మంచివా చెడవా అని తెలుసుకోవడానికి రోడ్ల మీద కెమెరాలు పెడుతున్నప్పుడు, నీ తలంపుల కన్నా తలంపులు గొప్పవైన తండ్రి అయిన దేవుడు మానవులందరి తలంపులను పసిగడుతూ ఉన్నాడా? చూస్తూ ఉన్నాడా? ఆలోచిస్తూ ఉన్నాడా? ఖచ్చితంగా. మానవుడు హృదయం యొక్క తలంపులు యెహోవాకు ముందు తెలుసా? తెలుసు. మనకు తెలుసుగా, మాట బాగా తెలుసు మనకి, కీర్తన గ్రంథంలో మాట. నరుని తలంపులు వాడి హృదయం యొక్క తలంపులలోనే తండ్రి దేవుడు తెలుసుకుంటాడు. వాడి నడకను, వాడి పడకను, వాడి ఏమి చేస్తున్న ప్రతీది కూడా తండ్రి దేవుడు ఆలోచన చేస్తాడు, ముందుగానే గ్రహిస్తాడు. దేవుడే కాదండి, యేసుక్రీస్తు అది కూడా ఒక సందర్భంలో ఎదుటివాడి తలంపులు ఏ విధంగా తెలుసుకున్నాడు అంటే, నిజంగా మనం అనుకుంటాం, మన మనసులో అనుకున్న మాట ఎదుటోడికి తెలియదులే, మనం మాట్లాడే మాట వాడికి తెలియదులే, మన ఉద్దేశాలకు వాడికి తెలియదులే అనుకుని చేసుకుంటూ పోతాం. అంత తెలియగలవాది ఎవరు లేరులే అనుకుని అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, మోసం చేసుకుంటూ వెళ్ళిపోతాం, నటించుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అది సాధ్యమైన పనేనా? నేడున్న పరిస్థితిలో, నేడున్న సమాజంలో అది సాధ్యమైన పని కాదు. ఒక మానవుణ్ణి పోటీతత్వంగా ఉంటుంది ఆలోచన. అవునండి, వాడి తలంపులు ఒకరిని ఒకరు బీట్ చేసేటట్టుగా ఉంటున్నాయి. అలాంటప్పుడు మానవుడి ఆలోచనలు గొప్ప అవుతాయా? గొప్ప అవ్వలేవు. కానీ దేవుడు, మానవుడు అనుకుంటూ ఉంటాడు, నా తలంపులు చాలా గొప్పవి, నా తలంపులకు సాటి ఎవరు లేరు, నా తలంపుల్లో నుంచి పుట్టే క్రియలు ఎవరు చేయలేరు అని మానవుడు అనుకుంటాడు. కానీ మానవుడు తలంపులన్నీ కూడా ముందుగానే ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నీవు ఎవరిని చంపడానికి వెళ్తున్నావో దేవునికి తెలుసు, ఎవరిని మోసం చేయడానికి వెళ్తున్నావో దేవునికి తెలుసు, ఎక్కడ దొంగతనానికి వెళ్తున్నావో దేవునికి తెలుసు. ప్రతిదీ కూడా దేవునికి తెలుసు ముందుగానే. మానవుని హృదయ యొక్క తలంపులు దేవునికి తెలుసు. యేసుక్రీస్తు విషయంలో కూడా ఒక సన్నివేశంలో శాస్త్రుల తలంపులు ఆయనకు ముందుగానే తెలిసాయి. ఎలాంటి సన్నివేశంలో అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుదామండి. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చేది. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని
తమలో తామనుకొనగా. బయటికి అన్నారా? లేదు. తమలో తాము అనుకున్నదంటే ఏమని? ఈయన దేవదూషణ చేస్తున్నాడు. అదేంటి? ఒక పక్షవాయువు గలవాడి దగ్గరికి వచ్చి నీ పాపములు క్షమించబడడం, నువ్వు లెగిసి నీ మంచం ఎత్తుకుని పో అని అంటాం. ఇదంతా కూడా దేవదూషణగా లేదు. అసలు దేవుణ్ణే దూషిస్తలా ఈయన దేవుడా అని శాస్త్రులంట తమలో తాము అనుకున్నారంట. అనుకున్నప్పుడు యేసు వాళ్ళ తలంపులను గ్రహించి యేసు ఏం చేశాడు? వాళ్ళ తలంపులు గ్రహించాడు. వీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని వారి తలంపులు, వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి నా గురించి అని ముందుగానే గ్రహించాడంటండి. ముందుగానే గ్రహించాడు. గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? వారితో అంటున్నాడు క్రీస్తు ఏమని? మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? మీ హృదయములో ఏంటి? దేవుడు యేసుక్రీస్తు వారు ఏమన్నా వారి ఫేస్ చూడగానే ఫేస్ రీడింగ్ తెలుసా అండి? చూడగానే వాడి ఆలోచనలో, వాడి తలంపుల్లో ఏం ఆలోచిస్తున్నాడో ఈయన చదివేయగలడా? చెప్పండి. కాదు. మానవుని స్వరూపంలోనే పుట్టాడు ఆయన. మానవులుగా ఉన్న మనమే ఒక్కోసారి అంటూ ఉంటాం, నువ్వేం మాట్లాడాలనుకున్నావు నాకు ముందుగానే తెలుసులే, నీవేం ఆలోచిస్తున్నావు నాకు తెలుసులే, నువ్వేమి నిందయ్యాలనుకున్నావు నాకు తెలుసులే అంటా మనమా? ఒక మనుషుని పట్ల మనము అంటాం. ఎందుకంటే వాడి మనస్సు ఎలాంటిది, వాడి ఆలోచన ఎలాంటిది అనేది వాడితో నడిచిన కొంతకాలాన్ని బట్టో, వాడు చేసే పనులు బట్టో, వాడు మాట్లాడే మాటల బట్టో మనిషికి అర్థమైపోతుంది. ఏమని? ఈ మనిషి ఈ పని చేస్తే మంచిగా తీసుకునే మనిషా, లేదంటే చెడుగా తీసుకునే మనస్తత్వం గలవాడా, పాజిటివ్గా ఆలోచించే ఆలోచన గలవాడా, నెగిటివ్గా ఆలోచించే ఆలోచన గలవాడా అనే ఒక అంచనాతో ముందుగానే ప్రతి ఒక్కరం కూడా ఒక అంచనా వేసేస్తాం. అవునండి, ప్రతి ఒక్కరం కూడా ఒక అంచనా వేసేస్తాం. ఏమని? ఒక్కోసారి మన అంచనాలు సరైనవి అవ్వచ్చు, కానీ ఒక్కోసారి తప్పు కూడా అవుతాయి. ఎందుకంటే మానవుని తెలివితేటలు, మానవుని తలంపులు, ఆలోచనలు మానవుని వంటివే కాబట్టి నీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, నీకు ఎలాంటి తలంపులు ఉన్నాయో, నీవెలా ఆలోచించగలవో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఆలోచించగలడు. కాబట్టి మానవుడు ఆ పని చేసినప్పుడు, ఆ సందర్భంలో ఆ పని నిమిత్తం నీవెలా ఆలోచిస్తావు, నీవెలా రియాక్ట్ అవుతావు అది తెలుసుకున్న మనిషి ఏమని ఆలోచిస్తాడు? నేనైతే ఇలా దొంగతనం చేశాడు కాబట్టి ఈ సమయంలో వీడిని ఇలా చేస్తాను, సహజంగా వాడు కూడా అదే చేయాలనుకుంటాడు ఈ లెక్కన అని అంచనా వేస్తాం. వాడి తలంపులు ఇలా ఉంటాయి అని తెలుసుకుంటాం. సహజంగా ఒక మనిషి పలానా తప్పుడు వ్యక్తి అనుకున్నాం అనుకోండి, వాడు మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ చేస్తున్న పనులైనా ఎలా కనిపిస్తాయి మనకి? వాడు తప్పుడు వ్యక్తి కాబట్టి వాడు తప్పుడు పనులే ఆలోచిస్తాడు, వాడు తప్పుడు పీలే చేయాలనుకుంటాడు, ఎదుటివాడిని మోసం చేయాలనే ఆలోచనలే వాళ్ళలో ఉంటాయి అని మనం ఒక అంచనా వేసేసుకుంటాం. వాడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాకా కూడా మనం ఆగం. అవునండి, వాడు ఇదిగో నేను ఇలా ఆలోచించాను, ఇలా ఆలోచన మించి నేను ఇలా మాట్లాడాను, అంతేగాని వేరే ఆలోచన కాదు అని ఎదుటి వ్యక్తి చెప్పే లోపే ఎదుటి వ్యక్తి, అవతల ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడు? నీ గుణం గురించి తెలిసిన వాడు ఏమనుకుంటాడు? వీడు ఇలాగనుకుంటున్నాడు అని ఒక అంచనా వేసుకొని వాడిని చెడుగా తీసుకుంటాం. అవునండి, కానీ నిజానికి మానవుని ఆలోచనలు, మానవుడి తలంపులు మానవునికే అంతు చిక్కవు ఒక్కొక్కసారి. లేదా వాడు చేసే క్రియలు బట్టి ఎదుటివాడి ఆలోచనలు, అంటే మనిషి ఆలోచిస్తే ఎలా ఆలోచిస్తాడండి, మనిషి తలంపులు ఎలా ఉంటాయండి అంటే అయితే మంచి ఉంటుంది లేదా చెడు ఉంటుంది. మంచి ఆలోచిస్తే ఈ విధంగా ఉంటుంది, చెడు ఆలోచిస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ రెండు తెలుసా తెలియవా మనిషికి? ఖచ్చితంగా తెలుసు. అందుకే అవతల వ్యక్తి నేను ఈ పని చేశా, లేదంటే ఏదైనా ఒకటి వస్తువు పాడు చేశా, అవతల వ్యక్తి నన్ను తిడతాడు,
లేదా ఆ వస్తువు పోతే పోయిందిలే నువ్వు బాగున్నావు అని మనిషి పాజిటివ్గా ఆలోచిస్తాడు. అలాగ ఆలోచిస్తే నేనేం మాట్లాడాలి, ఏం చేయాలి? ఇలా ఆలోచించి ఈ మాట అంటే నేనేం చేయాలి, నేను ఎలా మాట్లాడాలి అని మనిషి ముందుగానే ఆలోచన చేస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారికంట ఈ శాస్త్రులంట వాళ్ళు తమలో తాము అనుకుంటున్నారు ఏమని, ఈయన దేవదూషణ చేస్తున్నాడు. అంటే దేవుడు అంత గొప్పవాడా? ఈయన కాదు కదా, దేవుడు కాదు కదా, దేవదూషణ చేస్తున్నాడు ఈయన. ఏంటి పక్షవాయు గల వ్యక్తిని నీ పాపములు క్షమించబడ్డాయంటే క్షమించబడిపోయినాయా? సాధారణ వ్యక్తినండి నేను వ్యక్తిగానే తెలుసు మీకు. అలాంటి ఎటువంటి అద్భుతాలు నాలో లేవు. నేను వచ్చాను ఒక రోగగ్రస్తుల వ్యక్తి దగ్గరికి వచ్చి నీవు స్వస్థపడు అని నేను మాట్లాడాను, నీ పాపాలకు క్షమిస్తున్నాను అని అన్నాను. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నవ్వుతారు లేదా? ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఏమని? వీడ పెద్ద గొప్పవాడా, వీడేమన్నా గొప్ప దేవుడా, వీడేమన్నా అని లేపేయడానికి అని ఆలోచిస్తాం. సహజంగా అదే ఆలోచిస్తారు. నమ్మని వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు అదే ఆలోచిస్తారు. క్రీస్తు పట్ల కూడా అలాగే ఆలోచించారు. ఈయన మనిషి రూపంలో పుట్టాడు, మనిషిగానే పెరిగాడు. వీడు దేవుడా? దేవుడు కాదు కదా, మరి దేవదూషణ చేస్తున్నాడు ఏంటి అని తలంపుల్లో ఉంటున్నప్పుడు యేసుక్రీస్తుదంట, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు? మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? ఒక్కసారి ఆలోచన చేయండి. నీ పాపాలు క్షమించబడినాయని చెప్పడం సులువు కాదు, అవునా? నీ పాపాలు క్షమించబడిపోయినాయి అని నేను చెప్పగలనా? అది సులువు కాదు. ఆ రైట్స్ ఎవరికి ఉంటాయి? తండ్రిని దేవుడికి ఉంటాయి, అవునండి, దేవునికే ఉంటాయి. దేవునికి కాకుండా నాకు ఉంటాయా? నేను అనగలనా మాట? సులువు కాదు. నీ పాపాలు క్షమించబడ్డాయి, అది ఆ మాట అనడం సులువు కాదు. సులభమా? సులభం కాదు. లేచి నడుమని చెప్పడం సులభమా? లేచి నీవు నడువు అని చెప్పడం సులువు కానే కాదు. అలాగే అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఈ భూమి మీద మనిషి కుమారునికి ఒక్కనికే పాపములు క్షమించగలిగే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి అని చెప్పి ఏం చేశాడండి యేసుక్రీస్తు? ఆయన పక్షవాయువు గలవాడిని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూసి భయపడి మనుషుల కిటి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. నిజంగా యేసుక్రీస్తు వారు హృదయమాక ఆలోచనలు తెలుసుకోగలుగుతున్నాడు. మానవుడిగా మానవుని తలంపులు తెలుసుకోగలుగుతున్నాం. అలాంటి దేవుడు మన ఎడల తలంపులు తెలుసుకోలేడా? మన తలంపులు ఏ విధంగానే తెలుసుకోలేడా? మానవుడు అనుకుంటూ ఉంటాడు, నేను నటిస్తున్నాను కదా, ఎవరికి కనిపించడం లేదు కదా, నేను ఈ తప్పు చేస్తున్నాను కదా, ఎవరికి కనిపించకుండా చేస్తున్నాను కదా, నేను అబద్ధం ఆడుతున్నాను కదా, ఎవరికి తెలియదు కదా. నీవు పాపం చేస్తున్నది దేవునికి తెలుసు. నీ తలంపులు, నీ ఆలోచనలు దేవునికి తెలుసు. ఎందుకంటే నీ తలంపులు కన్నా ఆయన తలంపులు గొప్పవి, వాటికి సాటి లేదు. అవి ఆశ్చర్యక్రియమైన కార్యాలు చేయిస్తాయి. మన ఎడల ఆశ్చర్యక్రియలు చేయిస్తాయి. ఇది నేటి సమాజంలో మానవులు తలంపులు ఆలోచన చేస్తూ ఉంటే, ఆనాటి సమాజంలో శాస్త్రులు ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటే, ఆయన ముందుగానే గమనించి చెప్పిన మాటలు అదేవిధంగా ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా, ఈ భూమి మీద ప్రతి ఒక్క నరునికి కూడా ప్రస్తుత కాలం మందు జరుగుతున్న పరిస్థితులకు అనుకూలంగా ఆలోచిస్తే, ప్రవక్త అయిన అపోస్తలుడైన పౌలు గారు
కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన తలంపులు చెప్తున్నాడండి. మన తలంపులు ఏ విధంగా ఉండాలని ఆ సంఘస్థులకు చెబుతున్న మాటలు ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయము 25వ వచనం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎన్నో అధ్యాయం అని చెప్పానండి? 7వ అధ్యాయము 25వ వచనం నుండి 31వ వచనం వరకు మనం ఈ యొక్క సందర్భాన్ని ఆలోచన చేయగలిగితే, ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనై ఎన్నుటకు ప్రభువు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు. ప్రభు యొక్క ఆజ్ఞ నేనేం పొందలా, కానీ నమ్మకమైన వాడనై ఇనుటకు, ప్రభు పట్ల నమ్మకమైన వాడిగా విశ్వాసుడుగా ఉండుటకి ఏం చెప్తున్నాడు? ప్రభు వలన కనికరం పొందిన వాడనై జాలి ఎలాంటి వారి పట్ల జాలి కలుగుతుందని చెప్పి ఇంకా మాటల్లో ఇంతకుముందు మనం సామెతల గ్రంథంలో ఆలోచించిన మాటల్లో ఎవరి పట్ల జాలి కలుగుతుందంట దేవునికి? దుష్టుడు అనుకునేవాడు తమ మార్గాన్ని విడిచిపెట్టేయాలి, అవునండి. భక్తిహీనుడు తమ తలంపులను విడిచిపెట్టేయాలి. అలా విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడే దేవుడు జాలి పడతాడు. ఆయన ఎడల నమ్మకం ఏర్పడాలి, మన మీద ఆయనకి నమ్మకం ఏర్పడాలి అనుకుంటే ఖచ్చితంగా అవి విడిచిపెట్టేయాలి. అవి విడిచిపెట్టి నమ్మకాన్ని సాధించుకోవడం కొరకు నేను ఎటువంటి ప్రత్యేకంగా ఆజ్ఞదు నేను పొందలేదు, కానీ ఆయన పట్ల నేను నమ్మకాన్ని ఏర్పరచుకోవడం కొరకు ప్రభువు వలన కనికరము పొందిన వాడనే నా తాత్పర్యం చెప్పుచున్నాను. ప్రభువు వలన కనికరాన్ని పొందా, జాలిని పొందిన దాని ప్రకారంగా నా తాత్పర్యం చెప్తున్నా, నా ఆలోచన చెప్తున్నా, నా తలంపులు చెప్తున్నా. ఏంటంటే చదవండి. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి, ఇప్పుడు కలుగుతున్న ఇబ్బందులను బట్టి తానున్న స్థితిలోనే ఉండడం పురుషుడు మేలు అని చెప్తున్నాడంటండి. ఆయన చెప్తుంది దేని గురించి చెప్తున్నాడు? అసలు దేని గురించి చెప్తున్నాడండి? పురుషులు అంట ఇప్పుడు ఉన్న ఇబ్బందిని బట్టి పురుషులు అనేవాళ్ళు తానున్న స్థితిలోనే ఉండడం మంచిదని చెప్తున్నాడు. ఈయనకు వచ్చిన అనుభవాల ప్రకారంగా, ఈయనకు వచ్చిన తలంపుల ప్రకారంగానో క్రీస్తుల నమ్మకం కడగడానికి ఆయన ఏం చేస్తున్నాడంట? చదువుదాం ఇంత కిందకి. ఏం చెప్పాలనుకున్నాడంటే, ఈయన భార్యకు బద్ధుడివై ఉంటివా విడుదల కోరవద్దు. భార్యకు బద్ధుడివై ఉన్నావు అనుకో, విడుదల కోరమోకు. అంటే నీ వివాహం చేసుకున్నావు, ఒక భార్యను సంపాదించుకున్నావు, నీవు విడిచిపెట్టేయాలనే ఆలోచన వద్దు నీకు అని చెప్తూ ఇంకేం చెప్తున్నాడు? భార్య లేక విడిగా నుంటివా వివాహము కోరవద్దు. భార్య లేకుండా విడిగా ఉన్నావా? అయితే వివాహం కోరవద్దు. ఈయన నీ ఎట్టి పరిస్థితిలో ఉన్నావో అట్టి పరిస్థితిలోనే ఉండు, ఎలాంటి స్థితిలోనో ఉన్నావో అలాంటి స్థితిలోనే ఉండు అని దేని గురించి చెప్తున్నాడండి? నీ వివాహం చేసుకున్నావు అనుకో, వివాహం చేసుకున్నవాడి విడిచిపెట్టకు. అలాగే వివాహం ఒకవేళ చేసుకోలేదనుకో, నీవు చేసుకోకుండా ఉండు. ప్రస్తుతం కాలం నందు ఈ రిలేషన్స్ గురించి చూసుకున్నట్లయితే, భార్యాభర్తల రిలేషన్ గురించి చూసుకున్నట్లయితే, అప్పటి కాలంలో ఆయనకి చూసిన పరిస్థితులు బట్టి ఆయన మాట్లాడాడు. అవునా? అదే చెప్పాడా? ఇప్పటి ఇబ్బందులను బట్టి అన్నాడు ఆయన. ఇప్పటి ఇబ్బందులు బట్టి అని మనం ఆలోచించడం చేయగలిగితే, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, అది క్రైస్తవుడు కావచ్చు, హైందవుడు కావచ్చు, ఈ ప్రపంచంలో ఉన్న ఎవరైనా కావచ్చు, ఏమవుతుంది?
వివాహం చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, ఏదో ఒకరిని చేసుకోవడం, లేదా ఆ చేసుకున్న భర్తని చంపేయడం. ఇప్పుడు అదే ట్రెండ్. గడిచిపోయిన కాలంలో ఉన్న ట్రెండ్ ఏంటి అని అంటే విడాకులు తీసుకుని వేదొకలను చేసుకోవడం. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏంటనంటే విడాకులు కాదు, చంపేయడమే. అవునండి. ఇప్పటి ఉన్న ఇబ్బందులు బట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పటి ఉన్న ఆలోచనల ప్రకారంగా మనం ఆలోచన చేయగలిగితే మనం ఒక విషయం చెప్పొచ్చు. వివాహం కాని వాడికి నీ వివాహం చేసుకోకుండా ఉండు అని చెప్పొచ్చు. వివాహం అయిన వాడికి నీవు విడిచిపెట్టమోకు అని చెప్పాలి. అది దేవుని నమ్ముకున్న క్రైస్తవుడుగా జీవిస్తున్నవాడు తీసుకోవలసిన తలంపులు, ఆలోచించవలసిన ఆలోచనలు. అవునండి. భార్య చనిపోయిన భర్త ఉన్నాడు. అతనేమనుకోవచ్చు తన తలంపుల్లో, నేను ఇప్పటి ఉన్న స్థితిలోనే నేను ఉండడం మంచిది. అవునా? భార్య వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు బాధపడమోకు, నువ్వు ఆలోచన చేయమోకు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నీవు ఉండడం మంచిది. నీవు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నీవు ఉండిపోవడం మంచిది. ఒక మాటలో చెప్పాలంటే అది తాత్పర్యం. ఆయన చెబుతున్న తాత్పర్యం ఏంటంటే, ఎందుకు ఆ క్రైస్తవ యొక్క సంఘానికి అది చెప్తున్నాడంటే, ప్రస్తుతం ఆనాటి కాలంలో జరుగుతున్న ఇబ్బంది అది కనిపించింది ఆయనకి. ప్రస్తుత కాలం, ఇప్పుడు కాలంలో జరుగుతున్న ఇబ్బంది, ఇప్పుడు ఇబ్బందులు చాలా రకాలుగా ఉన్నాయిలేండి. కానీ ప్రతి ఒక్కరు కూడా అనుకోవాల్సింది ఏంటంటే, పురుషుడంట, మళ్ళా చదువుదాం ఆ మాట, పురుషుడు తానున్న స్థితిలోనే ఇన్నుట మేలని తలంచుచున్నాను. ఇప్పటి ఇబ్బందులను బట్టి, ఇప్పటి పరిస్థితులను బట్టి మనమున్న స్థితిలో మనం ఉండడం చాలా మంచిది, చాలా మంచిది. కింద ఇంకేం చెప్తాడంటే, అయినను నీవు పెళ్లి చేసుకునినాను పాపం లేదు, చేసుకున్నావా పాపం లేదు. కన్యక పెళ్లి చేసుకునినను ఆమెకు పాపం లేదు. అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. వివాహం చేసుకోవడం పాపం కాదు. ఒక కన్యక వివాహం చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. ఒక పురుషుడు వివాహం చేసుకోవచ్చు. అది పాపం అని చెప్పట్లా బైబిల్. పాపం కాదు. కానీ ఏం కలుగుతుంది తెలుసా? శారీరక సంబంధమైన శ్రమలు కలుగుతాయి. వాటిని ఏం చేయాలండి? ఎదుర్కోవాలి. శ్రమలు ఎక్కువగా ఎవరికి కలిగితే ఎవరిని భావిస్తూ ఉంటారు? ఎక్కువగా వివాహమైన వారే భావిస్తూ ఉంటారు. వివాహం అవ్వకముందు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎటువంటి శ్రమలు లేవు అని మనం ఆలోచన చేస్తాం. వివాహం అయిన కాడి నుంచే నాకు ఈ శ్రమలన్నీ అని అనుకుంటూ ఉంటాం. శ్రమలు కలిగాయని చెప్పి నీవు వెనక్కు అడుగు వేయడానికి లేదు. ఉన్న స్థితిలోనే నీవు ఉండాలి. నీకున్న స్థితిలోనూ నీవు నిలబడాలి. ముందుగానే చెప్పేస్తాడండి ఏమని? శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను. అవి మీకు కలగకుండా ఉండాలనే కోరుకుంటున్నాను నేను. అవి మీకు కలగకుండా ఉండాలనే కోరుకుంటున్నాను. అంటే ఆయన కూడా ఏం చెప్తాడు ఇండైరెక్ట్గా? వివాహం అవ్వలేదనుకో, వివాహం చేసుకోవద్దు. వివాహం అయిందనుకో, ఆ స్థితిలోనే నీవు ఉండు. ఆ స్థితిలో నీకు శ్రమలు కలుగుతాయి, వాటికి నీవు సిద్ధపడు. అదే చెప్తున్నాడు. కింద మనం చదువుకుంటే, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా, అసలు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కాలము సంకుచితమై ఉన్నది గనుక. కాలము చిన్నదైపోయింది, సంకుచితమైపోయింది, తక్కువైపోయింది కనుక ఇక మీదట బాధలు కలిగిన వారి బాధలు లేనట్లుగాను, ఇక మీదట బాధలో ఉన్నవారు బాధలు లేనట్లుగా.
లేదా భర్త ఉన్నవాడు భర్త లేనట్టుగా. ఎందుకంటే కాలం సంకుచితమైపోయింది. మీరు ఉన్నా లేనట్లుగా తీసుకోమన్నాడంటే దానికి పెద్ద మీరు ఎక్కువ ఆలోచన చేయకండి. ఎక్కువగా మీరు డిప్రెషన్ ఫీల్ అవ్వకండి. ఎక్కువగా శ్రమగా ఫీల్ అవ్వకండి. మీరు ఒకటే అనుకోండి, భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టుగాను, భర్త ఉన్నప్పుడు భర్త లేనట్టుగాను. ఎందుకంటే కాలం అనేది సంకుచితమైన చిన్నదైపోయింది. కాలం కాలం తగ్గిపోతుంది. కాబట్టి ఏడ్చువాడు ఏడవనట్లును, సంతోషపడేవాడు సంతోషపడినట్లును, కొనువారు తమ కొనినది తమది కానట్లును. ఏడ్చువాడు ఏడవనట్లుండు. నువ్వు ఏడుస్తున్నావా? నీకు బాధ కలుగుతుందా? నాకేం బాధ లేదు అన్నట్లుగా ఉండు. ఒక మాటలో చెప్పాలంటే ఇలా ఉన్నవాడిని ఏమంటాడు? నీకు ఎమోషన్స్ లేవదా? అవునా? నీకు ఎమోషన్స్ లేవు, నీకు ఏ బాధ లేదు అని మనం తిడతా ఉంటాం. కానీ నిజంగా అలాగే ఉండాలంటే అండి. ఎందుకంటే కాలం సంకుచితం అయిపోయింది కనుక ఏడ్చువాడు ఏడవనట్లును, సంతోషింపువాడు సంతోషించినట్లును. సంతోషంతో ఉన్నావు, నేను సంతోషంగా ఉన్నాను అన్నట్లుగా ఉండకూడదంటండి. ఎందుకంటే ఇవన్నీ పర్మనెంట్గా ఉంటాయా? సంతోషం పర్మనెంట్ ఉంటుందా? నీకు ఏడుపు పర్మనెంట్గా ఉంటుందా? ఈ రిలేషన్ పర్మనెంట్గా ఉంటుందా? కానే కాదు. రిలేషన్ పర్మనెంట్గా ఉంటుందా? కానే కాదు. అందుకే ఏం చెప్తున్నాడండి? పడినట్లును కొనువారు తమ కొనినది తమది కానట్లును. మనం ఒక వస్తువు కొన్నామండి, నాది కాదు ఇది అన్నట్లుగా మనం అలా వదిలేస్తామా దాన్ని? నేను ఎవ్వరికి ఇవ్వను, పాడైపోద్ది, అది నాదది, దాచుకుంటా లోపల అనుకుంటాం. కానీ నిజంగా ఈ కాలంను బట్టి, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎలా తలంపులు ఉండాలని పౌలు గారు చెప్తున్నాడండి. ఒక భార్యాభర్తల రిలేషన్ విషయంలో గురించి చెప్తున్నాడు. నీవు సమాజంలో బ్రతుకులో నీవు ఎదుర్కొనే పరిస్థితులు, ఏడుపు కావచ్చు, సంతోషం కావచ్చు, లేదంటే ఒక వస్తువు నీవు సంపాదించుకున్నావు, కొనుగోలు చేసుకున్నావు, ఆ వస్తువు కావచ్చు, వీటన్ని విషయాల్లో ఎలా ఉండాలని చెప్తాడండి? నీ తలంపులు ఏ విధంగా ఉండాలి? మానవుని తలంపులు ఎలా ఉంటాయండి? ప్రియురాలు కోసం ప్రియుడు ఆత్మహత్య. అవునండి? ప్రియుడి కోసం ప్రియురాలు భర్తని చంపేయడం అనండి. వేటికి విలువనిస్తుంది? ఆ తలంపులు వేటికి విలువనిస్తుంది? ఏవి గొప్పవనుకుంటుంది? నాకు శ్రమ కలిగింది, నాకు బాధ కలిగింది, ఆత్మహత్య చేసుకోవడం. నాకు సంతోషం కలిగింది, నేను ఏదైనా చేసేస్తాను అని ఎన్నో పాపములు చేయడం అనండి. ఇలాంటి పరిస్థితులు మానవులు ఏమైపోయినాయి? నిజానికి ఎమోషన్స్ అనేవి చాలా ముఖ్యమని చెప్తూ ఉంటారు. ఎమోషన్స్ లేనివాడు ఒక మనిషే కాదు వాడు అని అంటారు. అవునండి? కానీ నిజం చెప్పాలంటే ఎవరికైనా ఉన్నాయా? నేడు పరిస్థితుల్లో ఎవరికైనా ఉన్నాయా? ఎమోషన్స్ లేవు. నటన అంతే, వేషధారణ అంతే. హార్ట్ఫుల్గా వాడికి ఎమోషన్స్ వస్తుందంటే లేదు, మోసం. అందుకే ఏమని చెప్పాడండి? వాటి ప్రకారంగా నీవు ఏడ్చువాడు ఏడవనట్లుగాను, సంతోషించువాడు సంతోషించినట్లుగాను, నీది వస్తువు అనుకున్నది నీది కానట్లుగాను, నీది ఈ బంధం అనుకున్నది నీది కానట్లుగాను నీవు జీవించు. నీవు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఉండు. నేను ఈ స్థితిని మార్చుకోవాలి, నా తలంపులు పెంచుకోవాలి, నా ఆలోచనలు పెంచుకోవాలి. ఎందుకంటే కాలం నీకు లేదు. టైం లేనప్పుడు నీవెంత ఆలోచిస్తే ఏం ప్రయోజనం? నీకు ఏది ప్రాముఖ్యం అనుకుంటే ఏం ప్రయోజనం? ఉన్న పలంగా సునామీ వస్తుందండి, మచిలీపట్నం నుంచి వస్తుంది సునామీ. నీకు ముందుగానే 1 గంట ముందే తెలిసిపోయింది. ఏం చేస్తావు? సూచనల ద్వారా నాకు ఈ ఇల్లు నేను కట్టుకున్నాను, చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్నాను, ఇంట్లో నుంచి నేను కదలను అంటావా? అను. అమ్మో నా టీవీ పోతుంది, అమ్మో నా మంచం పోతుంది, నా వీధ పోతుంది అనుకుంటామా? అను. లేదా మనము యవనంలో ఉన్నాం, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నది ఇంట్లో, రేపో ఎల్లుండో చచ్చిపోతాడు కాబట్టి
వాడిని వదిలేసి నేను వెళ్ళిపోతాను అవునండి, నేను బతికి పట్టబడిపోతాను. వాడు రేపు ఎల్లుండి చచ్చిపోతాడు కాబట్టి ఆ రిలేషన్ మనకు ముఖ్యం కాదు, ఆ ఎమోషన్ మనకు ముఖ్యం కాదు. నేను ఖచ్చితంగా వదిలేసి వెళ్ళిపోతాం. నేను బతికితే చాలు, నా పిల్లలు బ్రతికితే చాలు అవునండి. ఉన్న ఫలంగా ఒక సునామీ, ఒక భూకంపం వస్తే మనిషి ఆలోచన, మనిషి తలంపులు ఏ విధంగా మారిపోతున్నాయి చూసేదండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి కరోనా సమయంలో ఏమైంది? ఎంత దగ్గు బంధువైనా, ఎంత రక్త సంబంధమైనా నేను వెళితే ఆ రోగం నాకు వచ్చేది, నేను వెళ్ళను అవునండి. ఎక్కడ ఎమోషన్స్, ఎక్కడ ఫీలింగ్స్? మనిషి ఆలోచన, మనిషి తలంపులు చూసేదండి ఎంత ఘోరముగా ఉన్నాయో. అందుకే కాలం సంకుచితమైనప్పుడు మనిషి ఆలోచనలు, మనిషి తలంపులు ఆ విధంగా ఉంటాయి. అందుకే మనము కూడా ఎలా ఆలోచన చేయాలంటే అండి, మనకు బాధ ఉన్నా బాధ లేనట్టు కానీ, సంతోషం ఉన్నా సంతోషం లేనట్టు కానీ, ఎన్ని ఆస్తువస్తులు ఉన్నా ఏమీ లేనట్లుగానే, ఎన్ని బంధుత్వాలు ఉన్నా ఏమీ లేనట్లుగానే మనం జీవించాలి. ఇది తాత్పర్యము అని పౌలు గారు చెప్తున్నాడండి. ఆయన ఆలోచించాడు, ఎదుర్కొన్నాడు, చూశాడు. దేవుని తలంపులతో, క్రీస్తు యొక్క తలంపులతో ఆయన తలంపులను ఏకం చేశాడు. అలాంటి వ్యక్తులు ఏమనుకుంటారు? అలాగనుకున్నది కాబట్టి వారి కుటుంబాన్ని విడిచిపెట్టేశారు, వారి ఆస్తిపాస్తులను విడిచిపెట్టేశారు. వారిది కాదనుకున్నారు, వారి శ్రమలు వారి కాదనుకున్నారు, వారి సంతోషం వారిది కాదనుకున్నారు. అన్నిటినీ విడిచిపెట్టుకున్నారు. అన్నిటినీ విడిచిపెట్టుకుని ఏం చేశారండి? క్రీస్తును వెంబడించారు. మనకు టైం లేదనుకున్నప్పుడు ఏం చేస్తాం? వెంటనే ఎక్కడున్నాయి అక్కడ విడిచిపెట్టేసి అర్ధాంతరంగా ప్రార్థిస్తాం దేవునికి అవునండి. ప్రార్థిస్తాం. అపాయం ఎదురైంది. మనకు ఒక ఉదాహరణ తెలుసు. ఒక ముస్లిం ఉన్నాడంట, ఒక క్రిస్టియన్ ఉన్నాడంట, ఒక హైందవుడు ఉన్నాడంట. ఈ ముగ్గురు ఒక పడవలో ఉన్నారంట. పడవలో ఉంటే ఆ పడవలోకి వాటర్ వచ్చేస్తున్నాయి. అప్పుడు వెంటనే వారు ఏమనుకున్నారంట? నీవు నీ దేవుని పూజించుకో, నేను నా దేవుని పూజించుకో, నేను నీ దేవుని పూజిస్తా అవునండి. ఎందుకు? వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించడమో, లేదంటే వేరే ఆలోచనలు ఉంటాయి మనకు ఆ సమయంలో. లేదు, నేను బ్రతకడం కోసం నేను రక్షించబడాలి, దేవుడే నన్ను రక్షించాలి. కాలం సంకుచితమై ఉన్నది అనుకున్నవాడు ఏం చేస్తాడండి? ఇవన్నీ ముఖ్యం కాదు, ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవన్నీ ముఖ్యం కాదు, ఇవన్నీ ఎక్కడున్నాయి అక్కడ విడిచిపెట్టేద్దాం, ఒకటే నేను చేయాల్సింది అనుకుని ఏం చేయాలని చెప్తాడంటే అక్కని చదువుతాం. 31వ వచనం. ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవించినట్లు ఉండవలని. ఈ లోకాన్ని అనుభవిస్తున్నావా? సుఖిస్తున్నావా? జీవిస్తున్నావా? ఈ లోకాన్ని అమితము అంటే మితముగా, ఎక్కువ, ఓవర్గా కాదు, ఓవర్గా అనుభవించుక. నేను ఈ శాశ్వతంగా ఈ లోకంలో బతికేతాను, శాశ్వతంలో ఈ బంధం నాతో ఉంటుంది, శాశ్వతంగా ఈ ఏడుపు నాతో ఉంటుంది, లేదా శాశ్వతంగా ఈ సంతోషం నాతో ఉంటుంది, శాశ్వతంగా ఈ వస్తువు నాతో ఉంటుంది అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏమైపోయిందండి? ఈ లోకము నటన ఏలైనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన ఏమైపోతుంది? గతించిపోతుంది, అంతమైపోతుంది. ఈ నటన, ఈ మోసం, ఈ అబద్ధం ఎంతకాలం ఉంటాయి? ఈ మానవుడి తలంపులు, మానవుని ఆలోచనలు ఎంతకాలం ఉంటాయి? శాశ్వతంగా ఉండగలవా? వాడిని అమరుడుగా జీవించేటట్లుగా చేయగలవా? చేయలేవు. కానీ దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు నిన్ను అమరుని చేయగలవు, శాశ్వతంగా జీవించినట్లుగా చేయగలవు, శాశ్వతమైన సంతోషాన్ని పొందగట్టుగా చేయగలవు. కాబట్టే ఈ లోకపు సంతోషం, ఈ లోకపు శ్రమలు, ఈ లోకపు వస్తువు, ఈ లోకపు బంధములు ఈ అశాశ్వతమైనవి. కాబట్టి ఏం చేయమంటాడండి? కాలం సంకుచితముగా ఉంది, ఈ లోకపు నటన గతించిపోతుంది. కాబట్టి
ఈ లోపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. మీరు చింతలేని వారిగా ఉండాలని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభు ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమై క్రియలను గూర్చి చింతించుచున్నాడు. పెళ్లి కానివాడు ఏం చేస్తాడండి? ప్రభువు గురించిన కార్యముల గూర్చి చింతిస్తాడంటండి. పెళ్ళి అయిన వాడు భార్యని ఎలా సంతోషపెట్టాలని చింతిస్తూ లోక విషయమైన వాటి గురించి చింతించుచున్నాడు. ఇవన్నీ నిజంగా అనుభవపూర్వకంగా పౌలు కాదు, ఆయన ఈ లోకాన్ని పరిశీలించి నేటి ఉన్న పరిస్థితులను పరిశీలించి ఆయన చెబుతూ వచ్చాడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు తలంపులు ఎలా ఉండాలి. మనం ఎప్పటివరకు ఆలోచన చేసింది ఏంటంటే, ప్రతి ఒక్క క్రైస్తవుడి తలంపులు ఎలా ఉండాలి. మనకు అనుకూలంగా మనం ఆలోచించిన ఆలోచన విధానంగా మన తలంపుల విధానంగా ఉండాలా అంటే కావు. ఎలా ఉండాలండి? లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తమ శరీరమందును ఆత్మయందును పవిత్రులయుండుటకు ప్రభువు విషయమై కార్యములను గూర్చి చింతించుచుందురు కానీ పెండ్లైనది భర్తను ఎలా సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటి గూర్చి చింతించుచున్నది. చింత, మానవుడి చింత కేవలం ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ మొదలవుతుంది? ఈ రిలేషన్స్లోనే మొదలవుతుంది, ఈ శ్రమల్లోనే మొదలవుతుంది. కానీ నిజానికి ఏం చేయాలండి? మానవుడు, క్రైస్తవుడు ఎలా ఆలోచన చేయాలి? ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉండడం చాలా మంచిది. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ప్రభువుకు చేరువయ్యేటట్లుగా ప్రభువు యొక్క ఆలోచనలు, ఆత్మపూర్వకమైన ఆలోచనలు, మన తలంపులు తండ్రి అయిన దేవుని తలంపులకు సరిపోడా వాటిగా, ఈ మానవుడు తలంపులతో సరిపడే వాటిగా కాకుండా, అనీతిమంతమైన బంధములు కాకుండా, నీతిగా న్యాయముగా ఉండే తలంపులుగా ఉండాలి. పరిశుద్ధంగా నిర్దోషమైన తలంపులుగా ఉండాలి. పాపపరమైన తలంపులు, అటువంటి మార్గాన్ని విడిచిపెట్టాలి. తండ్రి అయిన దేవుణ్ణి సేవించాలి. క్రైస్తవుని తలంపులు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి తలంపులు వంటివిగా ఉండకూడదు. ఈ ప్రపంచంలో ఉన్న వారి తలంపుల విధంగా ఉండకూడదు. క్రైస్తవుని తలంపులు ఏ విధంగా ఉండాలండి? మానవుని తలంపుల కన్నా గొప్పవిరా, సాటి లేని తలంపులురా, ఆశ్చర్యపరిచే తలంపులు, ఆశ్చర్యపరిచే క్రియలు అన్నట్లు ఉండాలి అనేదే దేవుని తలంపు. ఒక క్రైస్తవుని తలంపుగా ఉండాలి. తండ్రిని దేవుడు క్రీస్తు ద్వారా, అలాగే అనేక మంది ప్రవక్తల ద్వారా మనకు తెలియచేయాలనుకుంది ఒకటే, మీ తలంపులు ప్రతిదీ దేవునికి తెలుసు, ప్రతిదీ ఒక ఎదుటి మానవునికి తెలిసిపోతుంది. కానీ ఆ తలంపులు శాశ్వతమైనవా అంటే, గొప్పవా అంటే కావు. కాబట్టి మన తలంపులు ఏ విధంగా ఉండాలి? నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, ఎవరైనా ఆశ్చర్యపరిచేటట్లుగా ఉండాలి. అవునండి, సాటి లేదు అన్నట్లుగా ఉండాలి. మన క్రియలు ఎదుటివాడు చేయలేని క్రియలుగా ఉండాలి. అది తండ్రి అయిన దేవుడు ఒకటి చేసి చూపించాడు, యేసుక్రీస్తు చేసి చూపించాడు, ఆనాడు ప్రవక్తలు చేసి చూపించాడు. మరి మనము కూడా అలాంటి తలంపులు గలవారిగా ఉండాలి అన్నదే వారి తాత్పర్యము. వారి తాత్పర్యాన్ని, భావాన్ని తెలుసుకున్న మనము ఆ భావపూర్వకంగా మనం ప్రవర్తించి నడుచుకుని తండ్రి అయిన దేవుని యొద్దకు చేరాలనే దేవుని సంకల్పం కనుక ఆయన సంకల్పాన్ని నెరవేర్చేటట్లుగా మన ఆలోచనలు ఉండాలి, మన తలంపులు ఉండాలి అని తండ్రి అయిన దేవుడు ఒక సమయమునందు మనకు తెలియచేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేద్దాము.
అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, తండ్రి మా తలంపులు ఎలాంటివో మాకు తెలియజేశారు. ఎలా ఉండాలి మా తలంపులు తెలియజేశారు. ఎలాంటి తలంపులు గలవారు ఎలా అయిపోతారో మాకు తెలియజేశారు. కాబట్టి తండ్రి మా తలంపులు నిజముగా ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా వైపు చూసేటట్లుగా నా తలంపులు ఉండాలని ప్రతి ఒక్క మానవుడు అనుకున్నప్పటికీ కూడా అవి నిరర్ధకమైనవే తండ్రి. కానీ మీ తలంపులు మా తలంపులు లాగా కలిగి ఉంటే మేము నిజముగా అందరినీ ఆశ్చర్యపరిచేటట్లుగా, అందరినీ చైతన్యపరిచేటట్లుగా మేము నీ పట్ల జీవించగలిగే ఆలోచన మా ఎడల ఉంటుంది తండ్రి. కాబట్టి తండ్రి మీరిచ్చిన వాక్య ప్రకారంగా మీ తాత్పర్యాన్ని ఆలోచించి తెలుసుకున్న దాని ప్రకారముగా మేము నడుచుకునేలాగున ఆలోచన కలిగి ఉండులాగున మాకు దయచేస్తుందని భావిస్తూ, అలాగే నన్ను ఎవరైతే రాలేకపోతే వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి మాటలు అనేక మంది విని మీ తలంపులు మీ ఎడల వాళ్ళ తలంపులు ఏ విధంగా ఉండాలి, మా పట్ల మీ తలంపులు ఎంత అమోఘముగా ఉన్నాయో గొప్పగా ఉన్నాయో అనేది తెలుసుకునేటట్లుగా, మాకు విమోచన కలిగేటట్లుగాను, మా యొక్క ఆత్మీయ ఎదుగుదలను పెంపొందించుకునడానికి, అలాగే మా యొక్క రక్షణ మార్గాన్ని బలపరచుకోవడానికి కలిగిన మాటలను మీ చిత్తమైతే మరొక వారమందు మీరు మాకు ఆయుష్ను కలుగజేస్తే, మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తే, ఇదే విధంగా కూడి మేము ఆలోచన చేసేటట్లుగానే మీ మనస్సును తెలుసుకునేలాగును మాకు అనుగ్రహాన్ని దయచేస్తారని భావిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.